చేసుకునేవారు. ఒకప్పుడు వారందరూ కూడా హిందువులే. రాను రాను కొన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా మట్ట మార్పిడికి గురి అవ్వడం వల్ల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది రఘురామకృష్ణరాజు వాదన. ప్రత్యేకంగా కొంతమంది క్రిస్టియన్ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే వీరు ఇలా నడుచుకుంటున్నారు. క్రిస్టియన్ సంఘాలకు సంబంధించి కొంతమంది ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న ఈ దళితులను మోసం చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రమే ఎవరైతే దళిత సంఘాలు ఉన్నారో వారు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తున్నారు. అయితే తనకు ఎందుకు రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది, అక్కడ ఆలయ నిర్మాణం ఎందుకు కట్టాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దాదాపు ఇది ఎప్పుడో పూర్వం నుంచి కూడా 1932వ సంవత్సరం నుంచి కూడా అది రామాలయం కాబట్టి ఒక రామ భక్తునిగా రాముడు అంటే అందరికీ ఆదర్శప్రాయుడు, కుల మతాలకు అతీతంగా రాముడు అంటే ఒక గొప్ప వ్యక్తి, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకునే వ్యక్తి రాముడు కాబట్టి అందరికీ ఆదర్శప్రాయుడు కాబట్టి అలాంటి రాముడిని పూజించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అది కబ్జాకు గురైన స్థలం కాబట్టి అది రామాలయమే కాబట్టి ఆ రామాలయం ప్లేస్ లో మరొక రామాలయాన్ని నేను తప్పనిసరిగా నిర్మిస్తానని అయితే రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తున్నారు. రామునికి ఆలయాన్ని నిర్మించడం అంటే అక్కడ ఆయన ఆ శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామంటూ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఒకవేళ ఈ ఆలయం కనుక అక్కడ నిర్మించకపోతే ఈ దళిత క్రిస్టియన్ల ముసుగులో ఉన్న కొంతమంది దళిత సంఘాల వారందరూ కూడా రానున్న రోజుల్లో ఆ స్థలాన్ని కబ్జా చేసి మరే ఇతర నిర్మాణాన్ని చేపట్టే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉండే హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి తప్పనిసరిగా ఆ రాముని ఆలయంలోనే ఆ రామాలయం వద్దే ఆ రామాలయాన్ని శిథిలావస్థకి చేరుకుంది కాబట్టి శిథిలావస్థకు చేరుకున్న దాన్ని తొలగించి దానికి పునర్నిర్మాణాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అక్కడ ఆలయాన్ని నిర్మించే ఏర్పాట్లు నేను చేస్తున్నాను రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వివాదం అనేది కాస్త పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆలయాన్ని నిర్మిస్తామంటున్నారు, అక్కడ దళిత సంఘాలు మాత్రం ఆలయం నిర్మాణం ఒప్పుకోమని వారు చెప్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన మీడియా సమావేశాన్ని కూడా రఘురామకృష్ణరాజు పెట్టబోతున్నారు. అయితే ఆ సమావేశంలో రఘురామకృష్ణరాజు ఏం చెప్పబోతున్నారు అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాను అని ఒక సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఆలయ నమూనాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం హిందూ సంఘాల అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన దళిత లో ముసుగులో ఉన్న కొంతమంది క్రిస్టియన్లు మాత్రం దీన్ని సహించుకోలేకపోతున్నారని రఘురామకృష్ణ. అక్కడ ఉన్న కట్టడం ఏంటి మనోజ్? ఒక కట్టడం కనిపిస్తుంది మాకు అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నదంతా కూడా ఒకప్పటి రామాలయానికి సంబంధించిన కట్టడమే. అది పూర్తిగా కూడా ఈ మధ్య కట్టిన నిర్మాణం అయితే కాదు. దాదాపు అది గత ఎన్నో ఏళ్ల నుంచి కూడా నిర్మాణం అదే విధంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా అది కొంచెం కబ్జాకు గురవుతుంది. దాన్ని కబ్జాకు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ కొంతమంది హిందూ సంఘాల సభ్యులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ విధంగా కబ్జా అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఆలయం కాస్త అసలు రాముని ఆలయం కాస్త భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయంతో ఇక్కడ రామాలయాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే హిందూ సంఘాలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం తన సోషల్ మీడియాలో ఈ ఆలయ నిర్మాణ నమూనాను కూడా పెట్టడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. నందు రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి క్లియర్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రామాలయాన్ని మేము తిరిగి మళ్ళీ కొత్తగా కట్టుకుంటున్నాం అని చెప్పి రఘురామకృష్ణరాజు అంటున్నారు. మా రామాలయాన్ని ఒక రామభక్తుడిగా మేము అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేయడం తప్పే ఉంది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఒక గొప్ప రామాలయాన్ని మేము కట్టబోతున్నాం అంటూ ఒక నమూనాను కూడా ఆయన విడుదల చేశారు. కాకపోతే మరోవైపు అక్కడ గొంతెనమ్మ అనే దేవతని మేము పూజిస్తాం కాబట్టి ఆమె ఆలయం మేము కట్టుకుంటాము అని చెప్పేసి కొంతమంది స్థానికులు అంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్లేస్ని కొంతమంది ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఉంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు లేదంటే మరికొందరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ నాయకులు వీళ్ళందరేమో లేదు, రఘురామకృష్ణరాజు ఇక్కడ మత కలహాలను రెచ్చగొడుతున్నారు, దళితుల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో రఘురామకృష్ణరాజు నేను వెనక్కి తగ్గను అంటున్నారు. ఈరోజు ఈవినింగ్ ఆయన మీడియాకు కూడా ఒక బ్రీఫింగ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం ఉండబోతోంది అంటున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్న ఆ ఫోటో కనిపిస్తుంది కదా, అది ఇప్పుడు కొత్తగా కట్టబోతున్నటువంటి రామాలయం నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటో. అది అలా ఉండబోతోంది. మరోవైపు గతంలో ఉన్నటువంటి ఫోటో మీరు క్లియర్గా చూస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పాత రామాలయం శిథిలమైపోయింది, చాలా వరకు కూలిపోయింది. సో ఆ ఆలయాన్ని మీకు రైట్ సైడ్లో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ
గొంతెనమ్మ ఆలయం కట్టాలి అని చెప్పి స్థానికులు అంటున్నారు. కాకపోతే మనం ఇందాక వీడియోలో చూసాం, రాముడి విగ్రహానికి వేసినటువంటి పూలమాలని ఆ మహిళ ఎలా తీసి కింద పడేస్తుందో మనం చూస్తున్నాం. హిందువులు ఎవరు ఆ పని చేయరు. ఒకవేళ మరొక దేవత, వాళ్ళ గ్రామ దేవత అక్కడ టెంపుల్ కట్టుకోవాలనుకోవడం తప్పు కాదు, అక్కడ జాతర చేసుకోవడం తప్పు కాదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. కానీ శ్రీరాముడి విగ్రహానికి వేసినటువంటి మాలని అంత ఈజీగా కింద పడేసే ధైర్యం ఏ హిందువు చేయడు. ఖచ్చితంగా హిందూ అనేవాళ్ళు ఎవరు చేయరు, చాలా గౌరవిస్తారు శ్రీరాముడిని. ఆయన మెడలో ఉన్న మాలను తీసి పడేయరు. అలా పడేశారంటే కొంచెం అనుమానించాల్సిన అవసరం వస్తుంది. అలాగే కొంతమంది ఇతర మతాల వాళ్ళు అక్కడ రామాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఉంటే దానికి సంబంధించి విచారణ జరగాలి ఇమ్మీడియట్గా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంటే అవి ఆ విషయంలో చర్యలు తీసుకోవాలి. అది రామాలయానికి సంబంధించిన టెంపుల్ కొన్నేళ్లుగా శిథిలమై ఉంది. అమ్మవారిని ఒకవేళ పూజించే వాళ్ళు ఉంటే, గొంతునమ్మని పూజించే వాళ్ళు ఉంటే దానికి తగ్గట్లు మాట్లాడుకొని చేసుకుంటారు. హిందూ సంఘాల్లో అంతా హిందువులే కాబట్టి మాట్లాడుకొని చేసుకుంటారు. కానీ ఇతర మతాల ఇన్ఫ్లుయెన్స్